గుణాకార్. అమ్మవారి యొక్క కథ. బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ పాట ఎలా వెలసింది, ఎలా తానకమయ్యింది, విజయవాడలో ఎంత అభివృద్ధి అవడానికి విజయదుర్గే కారణమంటారు. అమ్మవారు తన జాలారి వీధుల్లోనికి వెళ్ళేసరికి ఆ నదిని దాటించడానికి జాలారితో పరిచయము. జాలారి అమ్మవారిని తెలుసుకోలేక ఇష్టపడతాడు. ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో, పాడుతారో సకల దోషంలో నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. దండము తల్లి నాయమ్మ, 10,000 దండాలు నాయమ్మ, కోటి దండాలమ్మ. పెట్టుకుంటే నయవారో దర్శనమిచ్చేటి, నయవారో దండాలు పెట్టుకుంటే నయవారో ధనధాన్యాలు ఇచ్చేటి, నయవారో దండిగా ఇస్తాది, నయవారో దక్షిణ భాగములో నయవారో దేవతగా వెలసింది, నయవారో కృష్ణ నది ఒడ్డున, నయవారో ఇంద్రకీలాద్రి పైన, నయవారో వేప చెట్టు కింద, నయవారో తానకమయ్యింది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపుని, ముక్తిదాయని. అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవారో తానకమయ్యింది, నయవారో చెట్టు బతిందేమో నయవారో నిలిచి తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి, ఆ తెల్లదొరలు దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలు దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలు ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి, ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి, బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి.
కృష్ణా నది పైన ఆ జలధరలో వంతెన కట్టినారు. ఆ జలధరలో రైలు రోడ్డేసి ఆ జలధరలో కూర్చు బండేమో ఆ జలధరలో నడిపించిపోయినారా. ఆ బలధరలో బండి కదలాలేదా. ఆ జలధరలో భారతదేశం నుండి ఆ జలధరలో సరుకులు పంపినారా. ఆ జలధరలో అన్ని బాగున్నవి. ఆ జలధరలో బండెందుకు కదలలేదు. ఆ జలధరలో కారణం తెలియలేదు. ఆ జలధరలే ఇంజనీరులంతా ఆ జలధరలో తలలో పట్టుకున్నరా. నా ఎవ్వరు మెరుపుల కనిపించి అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాం, నీ గుడి కట్టిస్తాము. నలుగురు